జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై దేశంలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు పహల్గాం ఉగ్ర దాడిని దేశంలోని అన్ని పార్టీలు తప్పుబట్టాయి. ఇది పిరికిపంద చర్య, హేయమైన చర్య అభివర్ణించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానించాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తం అవుతోంది. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన వెనుక ఉండి సహకారం అందించిన అందరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యలతో అటు పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఇప్పటికే సరిహద్దుకు బలగాలను మోహరించింది, క్షిపణి పరీక్షలు జరిపింది. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులకు సెలవులను రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మరో 2-3 రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.